నిజంగా చెప్తున్నా మాదిరికొండలో అయితే నిజంగా బయటకు వచ్చేస్తారు నవ్వలేక, అంత బాగుంది సినిమా. అలాగే కళ్యాణ్ గారు రాసుకున్న స్క్రీన్ ప్లే కావచ్చు, స్టోరీ లైన్ కావచ్చు, ఆ సీన్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కడ బోర్కొని చాలా జాగ్రత్తగా రాసుకున్నారు. ప్రతి క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చారు, ప్రతి క్యారెక్టర్ని మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసేలా ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్కి ఎలివేషన్ అనే ఎమోషన్ అంటే ఉంది. సో ఓవరాల్గా నాకైతే ఐదుగురు నిజంగా ఎంతమందినైనా సరే కడుపు నవ్వించారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఏదైనా ఫస్ట్ పార్ట్ జాతర అన్న రెండు పనికిరావు, ఈ మ్యాడ్ సీక్వెల్ చూస్తే అంత బాగుందన్నమాట. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరో కానీ చాలా బాగా కొట్టారు అనమాట. అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. తమన్ సారీ ఆయన పేరు ఎలా మర్చిపోయాను. సో ఆయన సూపర్ అన్నమాట. అన్న జాతరత్నాలు కన్నా బాగుందని. అలాగే స్వాతి రెడ్డి అన్న సాంగ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది కూడా సాంగ్. సో ఆ డ్యాన్స్ కానీ లేదంటే ఆ వచ్చిన ఎఫర్ట్లో సాంగ్ కానీ చాలా బాగుంది. ఇంకో 2-3 ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, అవి అయితే మాత్రం సేమ్ ఐటమ్ సాంగ్స్ లాగా ఉన్నాయి. అవి కూడా రిపీటెడ్ కాదన్న, రిపీటెడ్ ఒక 2.5 గంటల మీరు నవ్వలేక ఇంకా కడుపొప్ప ఏంట్రా ఇంక వెళ్ళిపోదాం అనిపించి అంత నవ్వించారనమాట. అంత బాగుంది. క్లైమాక్స్ వరకు ఇంకా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా నవ్వుతారనమాట. ఇంకా లేదు ఫస్ట్ పార్ట్ లాగేం లేదండి, ఒక కామెడీని ఒకటే మన ఒక్క కామెడీని బేస్ చేసుకుని సినిమాని తీశారు. సో అది కడుపొప్ప ప్రతి సీన్లను కూడా ఎవ్రీ మినిట్ కూడా మనం నవ్వుతూనే ఉంటాం, ఎక్కడ కూడా మనం డౌన్ అవ్వం. ఇంకోటి ఫ్యామిలీతో పిల్లలతో బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. పక్క ఇది 150 కోట్లు